Welcome to my channel Learn and Grow. Our topic is Fourier series representation of periodic signal. If we calculate the response of time variant system for a non-sinusoidal input, if it is periodic signal, we may use Fourier series for analysis. It is two types. So normally టైం వేరియంట్ సిస్టమ్స్కి సమ్ రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఇన్పుట్ వచ్చేసి నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అండ్ పీరియాడిక్ సిగ్నల్ అయినప్పుడు టూ మెథడ్స్ యూజ్ చేస్తాం, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అండ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్. ఫస్ట్ వన్, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ నాన్ సైన్సాయిడల్ సిగ్నల్స్. If it is periodic signal, it can be written as a weighted sum of infinite sinusoidal or cosinusoidal of frequencies that are integral multiples of frequency of the given signal. సో మెయిన్గా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అనేది నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అండ్ పీరియాడిక్ సిగ్నల్ కండిషన్లో యూజ్ చేస్తాం. అండ్ అలానే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ సైన్సాయిడల్ ఆర్ కొసైన్సాయిడల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో సైన్ ఫ్రీక్వెన్సీ ఆర్ కొసైన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అంటాం. సో g of t ఈజ్ ఈక్వల్ టు g of t ప్లస్ ఆర్ మైనస్ t. సో g of t ఈజ్ ఈక్వల్ టు ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ని a0 ప్లస్ a1 cos omega t ప్లస్ a2 cos 2 omega t ప్లస్ అండ్ సో ఆన్ b1 sin omega t ప్లస్ b2 sin 2 omega tగా రిప్రజెంట్ చేస్తాం. సో g of t ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ సో ఈ ఓవరాల్ టర్మ్ అంటే a1 టు an. సో అంటే నెంబర్ ఆఫ్ కొసైన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిట్ an cos n omega tగా రిప్రజెంట్ చేస్తాం. సో n ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే a1 cos omega t అవుతుంది. అండ్ 2 రిప్రజెంట్ చేస్తే a2 cos 2 omega t అండ్ సో ఆన్ n టర్మ్స్ ఉన్నాయి ఆర్ ఇన్ఫినిట్ టర్మ్స్ an cos n omega t ప్లస్ ఈ టర్మ్ b1 sin omega t ప్లస్ b2 sin 2 omega tని సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిట్ bn sin n omega tగా రిప్రజెంట్ చేస్తాం. వెట్ ఈజ్ టైమ్ పీరియడ్ and omega is frequency of the given signal in radians per second. Omega is equal to 2 pi by t radians per second. Next, Euler's formula. If g of t is a periodic non-sinusoidal signal, it can be represented by using trigonometric Fourier series over the interval minus t by 2 less than or equal to t less than or equal to t by 2 is given by. సో ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే g of t అనేది పీరియాడిక్ అండ్ నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అయిన కండిషన్లో సో ఇంటర్వెల్ అనేది మైనస్ t by 2 టు ప్లస్ t by 2 తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు g of t ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిట్ an cos n omega t ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిట్ bn sin n omega t, వేర్ a0 ఈజ్ 1 by t ఇంటిగ్రల్ మైనస్ t by 2 టు t by 2 g of t dtగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ an is equal to 2 by t ఇంటీరియల్ మైనస్ t by 2 టు ప్లస్ t by 2 g of t. సో ఇక్కడ కాస్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి cos n omega t dt అండ్ bn ఈజ్ 2 by t ఇంటీరియల్ మైనస్ t by 2 టు t by 2 g of t sin n omega t dt. సో ఇక్కడ bnకి సైన్ టర్మ్ ఉంది కాబట్టి సైన్గా రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ ఫర్ a0, if g of t satisfies the property g of t is equal to g of t plus or minus t for all t, then it is periodic signal. It can be represented by the trigonometric Fourier series as. సో ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్కి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే g of t ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 cos omega t ప్లస్ అండ్ సో ఆన్ an cos n omega t అండ్ సో ఆన్ ప్లస్ b1 sin omega t ప్లస్ b2 sin 2 omega t ప్లస్ అండ్ సో ఆన్ bn sin n omega tగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ విత్ లిమిట్స్ మైనస్ t by 2 టు ప్లస్ t by 2 g of t dt is equal to integral minus t by 2 to t by 2. సో ఈ ఓవరాల్ టర్మ్కి ఇంటిగ్రల్ అప్లై అవుతుంది ఇంటూ dt. సో ఇంటిగ్రల్ అనేది దానికి సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ మైనస్ t by 2 టు t by 2 a0 ఇంటూ dt ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ t by 2 టు t by 2 a1 cos omega t dt. సో a1 cos omega t dt plus and so on integral minus t by 2 to t by 2 an cos n omega t dt plus and so on plus integral minus t by 2 to plus t by 2 b1 sin omega t dt plus and so on integral minus t by 2 to t by 2 bn sin n omega t dtగా రిప్రజెంట్ చేసాం.
సో ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ ఏ నాట్ డిటీ ప్లస్ అండ్ ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్నిట్లో టీ బై టూ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ అనేవి జీరో అయిపోతాయి. సో అంటే ఓవరాల్ జీరోస్ అండ్ రిమైనింగ్ ఏ నాట్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ డిటీ. సో అంటే టీ అవుతుంది. సో టీ ఇంటూ అండర్ ది లిమిట్స్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ. సో ఏ నాట్ ఇంటూ అప్పర్ లిమిట్ ప్లస్ టీ బై టూ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ టీ బై టూ. సో మైనస్ టీ బై టూ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ minus into minus plus. So t by 2 plus t by 2 2t by 2 that is equal to a naught into t. So a naught is equal to, so ఇక్కడ t అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 1/t ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 g of t dt. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ an. సో ఎక్స్ప్రెషన్ ఫర్ anలో మనం ఏం చేస్తామంటే కాస్తో మల్టిప్లై చేస్తాం. ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 g of t cos n omega t dt is equal to ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ. సో జీ ఆఫ్ టీ ఏదైతే ఉందో ఏ నాట్ ప్లస్ ఏ1 కాస్ ఒమేగా టీ ప్లస్ అండ్ సో ఆన్ ఏఎన్ కాస్ ఎన్ ఒమేగా టీ ప్లస్ అండ్ సో ఆన్ బీ1 సైన్ ఒమేగా టీ ప్లస్ అండ్ సో ఆన్ బిఎన్ సైన్ ఎన్ ఒమేగా టీ ఇంటూ, సో ఇక్కడ కాస్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి కాస్ ఎన్ ఒమేగా టీ డిటీ. సో మల్టిప్లై చేస్తే ఈచ్ టర్మ్తో ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ ఏ నాట్ ఇంటూ కాస్ ఎన్ ఒమేగా టీ డిటీ ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ ఏ1 కాస్ ఒమేగా టీ కాస్ ఎన్ ఒమేగా టీ డిటీ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ ఏఎన్ కాస్ ఎన్ ఒమేగా టీ కాస్ ఎన్ ఒమేగా టీ డిటీ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ బీ1 సైన్ ఒమేగా టీ ఇంటూ కాస్ ఎన్ ఒమేగా టీ డిటీ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ బిఎన్ సైన్ ఎన్ ఒమేగా టీ కాస్ ఎన్ ఒమేగా టీ డిటీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఓవరాల్ టర్మ్స్ అన్ని జీరోస్ అయిపోతే ఓన్లీ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ ఒక్కటి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఏఎన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండ్ రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతాయి సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ ఏఎన్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఈ ఓవరాల్ టర్మ్ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎన్ ఒమేగా టీ డిటీ. సో ఏఎన్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ 1 ఇంటూ డిటీ డిటీ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ. సో ఈ ఓవరాల్ అంటే సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ 2 ఎన్ ఒమేగా టీ బై 2 వస్తుంది కాబట్టి సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ డిటీ మైనస్ 1/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు ప్లస్ టీ బై టూ 1 ఇంటూ డిటీ డిటీ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ కాస్ 2 ఒమేగా టీ డిటీ. సో 1/2 కాన్స్టెంట్ బయటికి తీసేసాం. నెక్స్ట్ ఏఎన్ ఇంటిగ్రల్ డిటీ టీ అండర్ ది లిమిట్స్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ మైనస్ 1/2 టీ ఇంటూ మైనస్ టీ బై టూ టు టీ బై టూ ప్లస్ కాస్ 2 ఒమేగా టీ 2n ఒమేగా టీ అంటే సైన్ 2n ఒమేగా టీ బై 2n ఒమేగా మైనస్ టీ బై టూ టు టీ బై టూ. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎన్ అప్పర్ లిమిట్ మైనస్ టీ బై ప్లస్ టీ బై టూ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ టీ బై టూ మైనస్ 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ టీ బై టూ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ టీ బై టూ ప్లస్, సో ఈ వాల్యూ ఓవరాల్ వాల్యూ 0. సో ఏఎన్ ఇంటూ టీ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ బై టూ మైనస్ 1/2 టీ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ బై టూ దట్ ఈజ్ ఏఎన్ ఇంటూ టీ బై టూ ప్లస్ టీ బై టూ 2t by 2 మైనస్ 1/2 ఇంటూ టీ బై టూ ప్లస్ టీ బై టూ 2t by 2. So that is an into 2 to cancel remaining t minus 1/2 into t by 2 that is equal to an into LCM చేస్తే 2t minus t by 2 that is an into t by 2. So final గా an is equal to, so an into t by t is equal to integral minus t by 2 to t by 2 g of t cos n omega t dt. an is equal to, so ఇక్కడ t by 2 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే రివర్స్ అవుతుంది, అంటే 2/t ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 g of t cos n omega t dt. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ bn ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 g of t sin n omega t dt is equal to ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 g of t అంటే a0 plus a1 cos omega t plus and so on an cos n omega t plus and so on b1 sin omega t plus and so on bn sin n omega t into, సో ఇక్కడ సైన్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి sin n omega t dt. సో ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 సెపరేట్ చేస్తే a0 ఇంటూ sin n omega t dt ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 a1 cos omega t sin n omega t dt ప్లస్ అండ్ సో ఆన్ ఇంటిగ్రల్ మైనస్ t by 2 to t by 2 an cos n omega t sin n omega t dt ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్
ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ b1 sin omega t into sin n omega t dt plus and so on integral minus t by 2 to t by 2 bn sin n omega t sin n omega t dt. సో అంటే ఈచ్ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. సో నెక్స్ట్ ఈ ఓవరాల్ టర్మ్స్ అన్ని జీరోస్ అయిపోతే రిమైనింగ్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ బిఎన్ సైన్ ఎన్ ఒమేగా టీ ఇంటూ సైన్ ఎన్ ఒమేగా టీ సైన్ స్క్వేర్ ఎన్ ఒమేగా టీ డిటీ. సో బిఎన్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 that is 1 minus cos 2n omega t by 2 into dt. So bn into overall 1 by 2 constant 1 by 2 integral minus t by 2 to t by 2 dt minus integral minus t by 2 to t by 2 cos 2n omega t dt. So bn into 1 by 2 dt integral dt t into minus t by 2 to t by 2 minus sin 2n omega t by 2n omega గా రిప్రజెంట్ చేస్తాం అండర్ ది లిమిట్స్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ దట్ ఈస్ బిఎన్ ఇంటూ 1 by 2. సో అప్పర్ లిమిట్ టీ బై టూ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ టీ బై టూ మైనస్ 1 by 2 ఇంటూ సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్ టర్మ్ జీరోస్ అయిపోతే రిమైనింగ్ బిఎన్ ఇంటూ 1 by 2 2 t by 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ బిఎన్ ఇంటూ టీ బై టూ. సో బిఎన్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ అవుతుందంటే 2 by t ఇంటిగ్రల్ మైనస్ టీ బై టూ టు టీ బై టూ జీ ఆఫ్ టీ సైన్ ఎన్ ఒమేగా టీ డిటీ.